కాలేజ్లో చదువుతున్నా నేను రాజన్న సిరిసిల్ల. ఇంతవరకు జరిగిన చట్టాలన్నీ ఏం చేస్తున్నా అనేది మాకు తెలీదు. ఇంతవరకు జరిగిన కేసులన్నీ చాలా మట్టుకు 78 సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెన్స్ డే అని జరుపుకుంటున్నాం. కానీ ఆగస్టు 15 రోజు ఆ రోజు 12కి వచ్చిందని చెప్పారు, స్వాతంత్రం వచ్చిందని. కానీ అదే 12కి ఇప్పుడు మా రైట్ తోటి మేము రోడ్డు పైన వెళ్ళాలి, ఇది మా రైట్, మేము చేసిన దేశమే కదా, మా కోసం వచ్చిందని అనుకొని రైట్కి వెళ్ళడానికి మాకు ఇప్పుడు అంత స్థత లేదు. మాకు అంత ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. మేము బయటకు వెళ్తే మేము ఏ డ్రెస్ తీసుకొని వెళ్తే ఏంటి మీరు చూసి చూపులో ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీ అమ్మ మీ అక్క చెల్లెలు అందరూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా అదే చూపుతో చూడలేరు కదా. సో మమ్మల్ని కూడా ఆ దృష్టితోటి కాకుండా మంచి దృష్టితోటి ఈమె కూడా మా చెల్లె లాంటిదే, ఇంకొకరింటికి వెళ్ళాలి, ఇంకొకరింటికి వెళ్తే ఈమె కూడా ఇంకో ఇంట్లో దీపం పెట్టేది ఉంది, మా ఇంటికి పోకముందుకి ఆమె నెత్తికాడ దీపం పెట్టాలి అనేది మాత్రము గ్రహించి కొంచెం మా లాంటి వాళ్ళని మేము చదువుకొని ఇంకా సర్వీస్ చేయాలని మేము వచ్చాము. కానీ మాకే సర్వీస్ మొత్తానికి పోస్ట్ మార్టం చేసి సర్వీస్లో మాత్రం మాకు తీసుకురాకండి దయచేసి. అందరు అన్నయ్యలకి, అంకులకి, తాతలకి అందరికీ చెప్తున్నాము. ఈ యొక్క విన్నపాన్ని మీరందరూ గుర్తుంచుకొని చెల్లెళ్ళని, అక్కర్లు అందరూ ఆంటీ వాళ్ళైనా ఏ ఏజ్ అని కాదు, చిన్నపిల్లల నుంచి పుట్టడమే తప్పవుతుంది. ఆడపిల్లల్లాగా స్కానింగ్లో తెలిసినా కూడా నాకు అద్దు పిండమని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అబోర్షన్ చేయించుకోవాలనే చూస్తున్నారు. కానీ ఆడపిల్ల అంటే మా ఇంటి లక్ష్మీదేవత అని చెప్పేసి పూజించి తనని బయటకి రానిచ్చి తన ఒక భూమి మీద బతకనిచ్చి తనకంటూ ఏంటి అని, ఆమె స్వేచ్ఛ అంటే ఏంటి, అమ్మాయి అంటే ఏంటి అని ఇంకా తరాలకు ముందుకు తెలియాలని మేము అనుకుంటున్నాము. దయచేసి ఇంతటితో ఇట్లాంటి హరాస్మెంట్స్ కానీ, సెక్సువల్ అబ్యూజెస్ కానీ ఇవన్నీ మానుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.